దేవుడు మీ పట్ల ఉద్దేశం కలుగున్నాడు. గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? ఆయనకేమో మన గురించి, ఒక చేమను గురించి ఏనుగు పట్టించుకున్నట్లు దేవుడు మనల్ని పట్టించుకుంటాడా అనుకునేవాడిని నేను. అసలు దేవుడు ఉన్నాడా? అలాంటి దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు. హీ కేర్స్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ అని బైబిల్ చెప్తుంది. అందులో ప్రత్యేకంగా నీవు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు కనుక నీ పట్ల ఆయన ఉద్దేశము కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా 37 సంవత్సరాలు నా జీవితం అంతా గడిపేశాను. 38 సంవత్సరాలు. అయితే యేసు ప్రభు అన్న రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కొంత ట్రైనింగ్ అవ్వాలని, కొంత శిష్యరకం నాకు ముఖ్యమని దేవుడు చెప్పారు, తీసుకువెళ్ళారు. ఒక దైవజనుడి దగ్గర ట్రైనింగ్ అయ్యాను. అయితే ఉన్న 2.5 సంవత్సరాలు నాకు ఇంకేం తెలియదు కదండి. లోకం తెలుసు గతంలో, ఆ లోకం అంతా స్పిరిచువల్గా నేను పనిచేయను, అంటే లోక సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ పనిచేయదు. కనుక ఈ 2.5 సంవత్సరాలు చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ నా మీద. ఆ సేవకుడు ఎలాగుండేవారు, ఎలా ప్రత్యుత్తమిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అసలు ప్రార్థన ఏంటి, ఇవన్నీ ఆయన చూసి నేర్చుకోవటానికి కొంచెం ఇబ్బంది అయినా నేను కొంత గ్రహించాను. అయితే ఆ 2.5 సంవత్సరాలు చాలా ప్రభావం నా మీద చూపించింది. అయితే గత 25 సంవత్సరాలు బట్టి నేను సేవ చేస్తున్నాను. ఎందుకు ఇలాగ ఆగిపోయింది, ఎందుకు ఇలా ఉన్నాను, లేకపోతే ఎందుకు ఇది జరగటం లేదు, ఎందుకు అలా జరిగింది అని నేను అన్వేషిస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో చెప్పారు. ఏమనంటే, ఇట్ హాస్ టేకెన్ ఆల్మోస్ట్ 20 to 25 years ఫర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మౌల్డ్. అంటే ఆ వేసినటువంటి ఆ ప్రభావము నువ్వు నేర్చుకున్నావు. డిసిప్లిన్ చేయడానికి నేను తీసుకెళ్ళాను. కానీ ఆ ప్రభావము నీ మీద 25 సంవత్సరాలు చూపించింది కనుక అందులోంచి నువ్వు బయటికి రావాల్సిన అవసరం ఉంది కనుక నువ్వు అందుకే ఎంత టైం పట్టింది. ఇప్పుడు నీ గురించి నేను కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలని పట్ల నెరవేర్చడం నువ్వు చూస్తావని చెప్పారు. దేవుని బిడ్డలారా, అందుకే గత 5 సంవత్సరాలు బట్టి ప్రవక్తగా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృపావరములు చాలా బలముగా పనిచేయటం మొదలుపెట్టాయి. ఒక చిన్న ఉదాహరణ అండి. నేను మామూలు వాడిని, ప్రతిరోజు మీరు వింటున్నారు, మీకు తెలుసు. నా దగ్గర ఉన్నటువంటి 2 బిడ్డలు, వారు సేవ చేయటానికి సహకరించడానికి నా దగ్గరికి వచ్చారు. అందులో ఒకరోజు ఒక అబ్బాయితో నేను బయటికి వెళ్తున్నాను. వెళ్తూ కారులో బయలుదేరాం. అయితే వెహికల్లో బయలుదేరక ముందే ఆ అబ్బాయిని చూసి, రాత్రి నీకు కల వచ్చింది, ఆ కళ 2 వ్యక్తులు కనిపించారు, నీకు మాసిపోయిన బట్టలు కనపడ్డాయి కదా అనేటప్పటికి ఆ అబ్బాయి షాక్ అయిపోయాడు. ఇదేంటి మీకెలా తెలుసా? నాకేం తెలుసు, నాకు తెలీదు. దేవుడు చెప్తున్నారు, గాడ్ ఇస్ ఎ రివీలర్ ఆఫ్ సీక్రెట్స్. రహస్యాలు తెలియచేసే దేవుడు. అంతేకాదు, దేవుని బిడ్డలారా, ఇంకొక అబ్బాయి ఒక 3-4 రోజుల తర్వాత, నీకు కల వచ్చింది కదా, ఒక కుక్క కనిపించింది, ఆ కలలో వాంతు కనిపించింది నీకు అన్నాను. నాకు గుర్తులేదు అంకులు, మీరు చెప్తుంటే వాంతు కరెక్టే, కుక్క కనిపించింది. వాడు మర్చిపోయినటువంటి కళ కూడా దేవుడు జ్ఞాపకం చేశారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. నేను దానియేలు అంత గొప్ప దైవజనుడినని నేను అనటం లేదండి, నన్ను క్షమించండి. నా దేవుణ్ణి నేను కనపరుస్తున్నాను. నాలాంటి బలహీనుడిని, నాలాంటి చేతకాని వాడిని, నాలాంటి ఓడిపోయిన వాడిని, నష్టపోయిన వాడిని దేవుడు అలా వాడుకోగలిగితే నిన్ను వాడుకుంటారు. అవర్ గాడ్ ఇస్ అ రివీలర్ ఆఫ్ సీక్రెట్స్. రహస్యాలని బయలుపరచగలిగిన వాడు మన దేవుడు. నీకు కూడా బయలుపరుస్తారు. నీ భవిష్యత్తును గురించి, నీ గతంలో కొన్ని విషయాలు ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, అవన్నీ బయలుపరచగలిగిన వాడు మన దేవుడు. మే హీ బీ అ రివీలర్ ఆఫ్ సీక్రెట్స్ అబౌట్ యూ. నీ భవిష్యత్తును గురించి నీకు ఆయన రహస్యాలను
బయలుపరచునగాక. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ చేతులకి నీ బిడ్డలు చెప్పుకుంటూ, నాయన, యు ఆర్ ద రివీలర్ ఆఫ్ సీక్రెట్స్ అని, రహస్యాలు బయలుపరచువాడుదని నీ బిడ్డలకు పరిచయం చేశాను. మీరు మాట్లాడండి, మాటలు కొనసాగింపు చేయండి, మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.